తాగి ఇంటికి వచ్చినా గానీ పెళ్ళానికి దొరకకుండా ఉండడం కోసం ఈ రోజు మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇంటికి వచ్చిన వెంటనే చెప్పుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నడకలో తడబాటు లేకుండా వంట బాగా చేయి అని డౌట్ గా చూస్తున్న పెళ్ళం వైపు కోపంగా చెప్పాలి. ఫేస్ లో కొంచెం కూడా యాటిట్యూడ్ తగ్గించొద్దు. కావాలేంటి ఇక్కడ పడుంది, బాధ్యతలు గుర్తు చేయాలి. ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ఇంట్లో అందరికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరిగానే మేనేజ్ చేశాను కదా, ఎలా దొరికిపోయాను? ఫ్లాష్ బ్యాక్. పర్ఫెక్ట్ ఇంట్లోకి రావాలి. చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాటిట్యూడ్ ముఖ్యం ఉండాలా. వంట చేసుకో. టవల్ ఎవరు పడేసిందే? ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. నాలాగా బాధ్యత ఎవరికి లేకుండా పోతుంది. ఎలా దొరికిపోయానా? సూపర్ క్యాట్ నానా. సారీ, నిన్న చిన్న పార్టీలో ఫుల్ అయిపోయింది. అయ్యా మా కొడుకు మీ ఇంటికి వచ్చినాడా? ఈ ముసలిది ఒకటి రోజు కొడుకు అంటే మన ఇంటికి వస్తా ఉంటది. వాళ్ళ కొడుకు చనిపోయి 3 నెలలే అవుతుంది. అప్పటి నుంచి ఆ పెద్దమ్మకు మైండ్ డిస్టర్బ్ అయ్యాల రోడ్ల మీద తిరుగుతుంది. ఏమైందండి? అవునే, ఆ పెద్దమ్మకు ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి క్షణంలో ప్రాణాలు వదిలేశాడు. పాపం నారాయణ ఆయన కూడా ఇద్దరు చిన్నపిల్లలేనే. మీరు కూడా బైక్ పైన జాగ్రత్తగా వెళ్ళండి. మీరు కూడా జాగ్రత్త నాన్న. సరేలే నాన్న, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ చావు ఎప్పుడు చెప్పిరాదు కదే. అందుకే నీ కోసం మన పిల్లల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానే. టర్మ్ ఇన్సూరెన్సా? ఉన్న ఖర్చులు చాలా, అది ఒక ఖర్చా? ఇచ్చిదానా, నేనున్న రోజులు మీరు హ్యాపీగానే ఉంటారే. నాకేమైనా అయిందనుకో, నీది నా పిల్లల పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించావు నువ్వు. అందుకే నెలకు ఒక 400-500 కట్టుకుంటూ ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానే. మిత్రమా, నీకు కూడా చిన్న పిల్లలు ఉండరా? ఫ్యామిలీ మొత్తం నీ మీదే ఆధారపడిందా? నీకే చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించి. నెలకు 400-500 అనేది మనకు పెద్ద ఖర్చు కాదండి. కానీ మనకేమైనా అయితే అదే మన ఫ్యామిలీ కొండంత భరోసా అవుతుంది. ఇది ప్రమోషన్ అని మీరు అనుకోవచ్చు కదా. నేను చెప్పిన దగ్గర కూడా మీరు తీసుకునే అవసరం లేదు. ఏదైనా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. కానీ దయచేసి కేర్లెస్ చేయొద్దు. నేనైతే నా పర్సనల్ గా నమ్మి ఒక దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. దాని లింక్ అయితే నా బయోలో ఇచ్చున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. నా ఫ్యామిలీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే నా బయోలో లింక్ ఇచ్చున్నాను. ఒకసారి మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఖచ్చితంగా చెక్ చేసుకోండి.